ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం ఒక ఫుడ్ బ్లాగ్ కూడా వేస్తున్నా. ఇది నా ఫస్ట్ వీడియో ఫుడ్ బ్లాగ్లో, ఫుడ్ ఛానల్లో. సో ఇప్పుడైతే టీచర్స్ మండేకి వస్తాం. ఎంపీతోనైతే నా ఈ ఫుడ్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మారట్పల్లిలో ఉంటుంది. సో ఒక ఫ్రైడ్ చికెన్ మండి అయితే చెప్పేసిన. సో తీసుకొచ్చినాక చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో మీకైతే. అంటే నా స్టైల్లో నేను ఈ ఫుడ్ బ్లాగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ సూప్ అయితే వచ్చేసింది అండ్ టేస్ట్ అయితే వేస్తున్నా. మంచిగా ఉంది సూప్. ఇంకా ఫినిష్ అయితే కాలే, ఇప్పుడే మండి అయితే తీసుకొచ్చేసాను. ప్లేటింగ్ అయితే మంచిగా ఉంది, సూప్ కూడా మంచిగా ఉంది అండ్ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. సూప్ ఇంకా ఫినిష్ కూడా కాలే, అప్పుడే మండి అయితే వచ్చేసింది. సో చూడండి. అండ్ ఇప్పుడైతే మండి అయితే టేస్ట్ చేస్తున్నాం. ఓన్లీ రైస్తో అయితే మంచిగా ఉంది, ఇంకా పీస్ అయితే ట్రై అయ్యాయి. సో ఫ్రైడ్ పీస్ చికెన్ మండి కాబట్టి పీస్ మంచిగా గ్రిల్ అయింది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఇంకా నార్మల్గా రైస్ ఉడికింది, చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది. సో టేస్ట్ మంచిగా ఉంది. సో మేము ఇద్దరం ఉన్నాము కాబట్టి నార్మల్గా 2 పీస్ ఫ్రైడ్ మండి తీసుకున్నాము. సో నార్మల్గా రైస్ మండి నాకు ఇట్లా మైనస్ చికెన్కి పెట్టుకొని ఇట్లా తింటే నాకైతే నచ్చుతుంది. ఫైనల్గా మండి అయితే ఫినిష్ అయితే అయిపోయింది. నేనైతే కొంచెం గివ్ అప్ ఇచ్చేసిన. సో తప్పైతే టైట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి. ఇద్దరము అయితే మంచిగా ఉంది. సో మాకైతే బిల్ వచ్చేసి 510 అయింది. ఒక వాటర్ బాటిల్, ఒక మౌంటైన్ డ్యూ అయితే తీసుకున్నాం. 2 పీస్ చికెన్ ఫ్రైడ్ మండితో పాటు. సో ఈ లొకేషన్ అయితే మీకు చెప్పడం అయితే నేను మర్చిపోయినా. సో సికింద్రాబాద్ నుంచి ఏఓసి సెంటర్ వెళ్ళే దగ్గర ఐసిఐసి బ్యాంక్ పైన అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వచ్చినాము ఇలా. సో ఫైనల్గా ఆ వీడియో అయితే ఎంజాయ్ చేయడం వచ్చేసింది. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.